Lakshman Garu, who played a very important role in Ramnagar Bunny. So yeah. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మా మూవీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్నగర్ బన్నీ ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేశాను బ్రోతో యాక్ట్ చేయడం. కొంచెం యాటిట్యూడ్ మాకు కూడా పాస్ అయింది. సో అదే అందరూ అంటే చాలా ఫన్ ఉంటుంది ఈ సినిమాలో. బ్రో కూడా ఫస్ట్ టైం మూవీలా కాకుండా చాలా బాగా చేశారు. సెటిల్డ్ గా కొంచెం దూరంగా బ్రో కదా అది. ఓకే, నవ్వడాన్ని అంటారు ఫన్నీ, అందరూ చూడాలి రామ్నగర్ బన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. So now let's call Vismaya Sri, the heroine, one of the heroines of Ramnagar Bunny. Ma'am, please, a few words, konni mee sweet voice tho. హలో అందరికీ నమస్కారం. నేను మీ విస్మయశ్రీ, రామ్నగర్ బన్నీకి శైలు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు. మీడియా పీపుల్, యాంకర్ దివిజ అండ్ రామ్నగర్ బన్నీ టీమ్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి అంటే చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Now, మా రామ్నగర్ బన్నీకి మదర్గా ఎరక్కొట్టేసిన మా సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీడియా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇందులో హీరోకి మదర్గా, బన్నీకి మదర్గా చేశాను. చాలా కామెడీ ఉంటుంది, యూత్ ఎంజాయ్ చేయొచ్చు, మా ఏజ్ ఎంజాయ్ చేయొచ్చు. టీజర్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్టర్ గారికి, సార్ ప్రభాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీంకి మీ విషెస్ ఎప్పుడు ఉండాలి, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇక్కడ ఉన్న నా స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much. So now, one of our next beautiful heroines, Richa Joshi, without whom this cinema would be impossible. So well, yes, that's true. Yeah, so andariki namaskaram. How are you all? All good? Yeah, so as we've watched the teaser, and I'm very sure that you're going to like the movie. I want to thank Sumanhara Production House and Prabhakar sir and even Malaya ma'am, and every character I feel has given their best, and I really want you all to watch the movie because it's fun, it's amazing, it's got all of that mixed masala thing, so you definitely need to watch. And thank you so much, and it's on 4th October releasing. Thank you. how cute. Now we have Ambika Vani from Ramnagar Bunny, another one of our prettiest heroines. Thank you. हाय, अंदर की नमस्कारम. सॉरी, मुझे तेलुगु आती नहीं है, तो आई डोंट नो कितने लोग हिंदी समझ पा रहे हैं या नहीं. सो सबसे पहले थैंक यू प्रभाकर सर, माय प्रोड्यूसर, इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए. और बहुत अच्छा लगा सबके साथ काम करके. और जैसा कि रिचा ने बताया है कि 4th अक्टूबर को हमारी फिल्म रिलीज हो रही है. प्लीज़ सब देखना और बहुत सारा प्यार देना. थैंक यू. Yes, now I request Madhu Anna to speak a few words. He also played a very, 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 very comic role in our film. Thank you, Anna. Over to you. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ, గుడ్ మార్నింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ. రామ్ నగర్ బన్నీ టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, అంటే జనాల్లోకి వెళ్ళడానికి. సో దిస్ టైటిల్ ఇస్ ఫెంటాస్టిక్ అన్న. అండ్ చంద్రహాస్ యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టైటిల్.
ఈ రోజుల్లో ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. సో నువ్వు సినిమాల్లోకి రాకముందుకే యాటిట్యూడ్ స్టార్ నువ్వు, అండ్ సినిమాలోకి వస్తూ వస్తూ ఒక యాటిట్యూడ్ స్టార్ అని ట్యాగ్ తగిలించుకోవడం అంత ఈజీ కాదు చంద్రహాస్. అండ్ చంద్రహాస్ కి సినిమాలోకి రాకముందుకు చాలా చాలా పాపం ట్రోల్ అయ్యాడు. పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రహాస్ ప్లేస్ లో ఇంకొకళ్ళు ఉండుంటే ఈ పాటికి డిప్రెస్ అయిపోయో, లేకుంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోనో, లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యేది చంద్రహాస్ కి డెఫినెట్లీ. చంద్రహాస్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే. బట్ మేమిద్దరం షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్ గా, అన్న అయితే ఏందన్నా చేస్తే చేశారు, నాకు సినిమాలోకి రాకముందుకే నేను పాపులర్ కదన్నా, అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అన్నాడు. సో దిస్ గై ఈస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీఈస్ వెరీ మెచ్యూర్డ్. అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్. బికాజ్ తను షార్ట్లు మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు, ఫస్ట్ సినిమా అయినా సరే. అండ్ అన్న నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్న టార్గెట్ పర్ఫెక్ట్ గా ఉంది మనోడికి. సో ఎవరైతే మనోని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనోని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ దిస్ గై విల్ ప్రూవ్ యూ ఆల్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో. చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకు, యు గాట్ టాలెంట్. సో నువ్వు ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ బి అ బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సూపర్ స్టార్ అవుతావా, హీరో అవుతావా ఇవన్నీ చెప్పను, బట్ డెఫినెట్లీ యూ విల్ బి అ గుడ్ యాక్టర్. అండ్ టూ థింగ్స్ నాకు ఒకటి పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, ఎనీబడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు, సినిమా ఇండస్ట్రీకి మేమేమి ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్ గా చాలా చాలా రెస్పెక్ట్. అండ్ దిస్ ఫ్యామిలీ ఇస్ లైక్ దట్. ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ, అన్న తెలుగులో టీవీలో ఉంటూ చాలా స్టార్డమ్ అనుభవించేశాడు. అండ్ ఎంత డబ్బులు సంపాదించాడో నాకైతే తెలియదు, బట్ ఉన్న డబ్బులంతా ఈ సినిమాకి పెట్టాడని నాకు తెలుసు. సో హీస్ పుట్ హిస్ ఎంటైర్ లైఫ్ ఉంటే దిస్ ఫిలిం. అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తూ డబ్బులు పెట్టడం ఓకే, ఎక్కడో ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు, బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత. తన కొడుకుని నమ్మి, సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంత పెద్దగా చేస్తున్నాడంటే అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు దిస్, హ్యాట్స్ ఆఫ్ టు వదినమ్మ. అండ్ ఈ రోజు నువ్వు కంగ్రాచులేషన్స్ రా, యూ డూయింగ్ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ ఇస్ డెడికేటెడ్ టు దిస్ సినిమా. ఈ సినిమా చూడడానికి 2 రీజన్స్. ఒకటి, చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్, సో కొద్ది గొప్ప మంది దానికోసం చూస్తారు. రెండో రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. సో ఈ 2 రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. చంద్రహాస్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఐ విష్ చంద్రహాస్ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెలుగొండ సీన్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, వదినమ్మకు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామ్నగర్ బన్నీ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, దట్ వాస్ సో స్వీట్. ఇప్పుడు మా రామ్నగర్ బన్నీకి చెల్లిగా చేసింది, షీఈస్ వెరీ క్యూట్. సో తన్ని కూడా మాట్లాడదాం, చూద్దాం. హాయ్ అందరికి, నేను బన్నీ అన్నకి చెల్లెలిగా చేశాను. బన్నీ అన్న డైలీ నాకు 1 చాక్లెట్ ఇస్తారు. బన్నీ అన్న ఇంకా నావి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి, మీరు తప్పకుండా చూడాలి. చూసావా, ఎవ్వరు మాట్లాడినా అంత అప్రిసియేషన్ రాలేదు, నువ్వు మాట్లాడితే వచ్చింది. హౌ క్యూట్. కాదు రామ్నగర్ బన్నీ గారు, మీరు ఆవిడకి చాక్లెట్స్ ఇచ్చింది ఇలా మాట్లాడడం కోసమేనా? సినిమాలో చెల్లికి ఇస్తారా, ఒరిజినల్ చెల్లికి కదా. ఓకే ఓకే, సో నౌ ఐ కాల్ అపాన్ our director of the film, the captain of the ship, Srinivas Mahat గారిని. వావ్ సార్, ఫ్యాన్ ఫాలోయింగ్ సార్. ప్రభు గారు నైస్ షర్ట్. సెంటర్ అట్రాక్షన్ మీరయ్యారు, ఇక్కడ ఉండాలి కానీ అక్కడ ఉంది. అందరికి నమస్కారం, చాలా రోజులైంది కలిసి.
తమ్ముడు చెప్పినట్టుగా సినిమా నుంచి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ, కానీ ఇవ్వడం చాలా కష్టం. పెద్ద పెద్ద స్టార్లే ఒక్క రూపాయి కూడా పెట్టరు, ఎందుకండి సినిమాలు రిస్క్ అంటారు. కానీ కొడుకు అవ్వచ్చు, కానీ తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలా ఇలా లేదా బయట సినిమాలు ట్రై చేయమనొచ్చు. కానీ తను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ముందు కనీసం పరిచయం చేయాలి ఒక ఇండస్ట్రీకి అని డబ్బులు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకోసం ప్రభాకర్ని ఖచ్చితంగా ఫస్ట్ అభినందించాలి. థ్యాంక్ యూ డార్లింగ్. ఇక ఏ సినిమాకైనా ముందు డైరెక్టర్ చెప్తాడు, నేను ఈ సినిమాకి 100% కష్టపడ్డాను అని మనస్ఫూర్తిగా చేసుకొని. కానీ నాకు అది తన ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే ముందు అతను దూకేస్తుంటాడు అన్నిట్లలో, పని రాక్షసుడు. సో ఈ సినిమా ఈరోజు ఇంత ఫన్ ఇంత బాగా వచ్చిందంటే 100% దానికి ప్రభాకర్ కారణం, అందే డౌట్ లేదు. సో ఫ్రెండ్ గా నేను చేయాల్సిన హెల్ప్ తనకు చేశాను. ముందు ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి, నేను కూడా ఒక డైరెక్టర్ కాబట్టి నేను హెల్ప్ చేశానని, కానీ నేను హెల్ప్ చేశానని చెప్పుకునే పరిస్థితి. సో డార్లింగ్, నిన్న నైట్ కూడా నిద్రపోలేదు తను, తెల్లారుజాము దాకా మెలకుగా ఉన్నాడు. ఈ రోజు కాదు, అతను 100 రోజుల నుంచి నిద్రపోవట్లేదు ఈ సినిమా కోసం. సో అంత కష్టపడుతున్నాడు. ఒక తండ్రిగా తన కష్టం నాకు అర్థమైంది. సో ఈ సినిమా ఫుల్ ఒకటే చెప్పాడు, డార్లింగ్ నాకు డబ్బులు మ్యాటర్ కాదు, నేను సంపాదించుకుంటా, ఉన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అందరూ నవ్వుకోవాలి చూసి, వాడు ఏం చేయగలడని అర్థం కావాలి. సో ఆ బేస్ మీద తీసిన సినిమా. ఇప్పుడు మీరు అందరూ కూడా టీజర్ కి ఇలా ఎంజాయ్ చేశారు, సరదాగా ఉందంటే ఇంకా మీకు సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇకపోతే చంద్రహాస్ గురించి చెప్పాలి. చంద్రహాస్ గురించి చెప్పడానికి ఏం మిగలలేదు. చంద్రహాస్ గురించి పాపం ఇంకొక టీజర్ మొన్న వేయలేదు, ఒక 4 పిల్లలకి హ్యాండిక్యాప్డ్ అంటే వెంటనే అమౌంట్ పంపించాడు. ఆ పిల్లలు కూడా స్టేట్మెంట్ నా దగ్గరే ఉంది. తను ఒకరికి హెల్ప్ చేయాలనుకున్న మెంటాలిటీ. మనం ట్రోల్ చేసేంత అబ్బాయి దగ్గర, ఇప్పుడు ఇందాక చెప్పాడు నేను గడిపాను తనతోని అని, నేను కూడా గడిపాను కాబట్టి చెప్తున్నాను. పక్కనే కూర్చుంటాడు కదా, ఉంటాయి పిల్లలకు ఉండేవి కొంచెం అట్లా జేబులో చేతులు పెట్టుకుని, ఈ చిన్నవి. అసలు పిల్లలు ఎలా ఉన్నారండి ఈరోజు, అతను తాగాడు, పబ్బులకి ఎక్కడైనా ఏ పబ్బులో అన్నా ఈ అబ్బాయిని చూసారా, ఏ పబ్బులో ఉండడు, ఏ గొడవలకి వెళ్ళాడు, అట్లీస్ట్ సిగరెట్ కూడా తాగాడు అబ్బాయి. వాళ్ళ నాన్న అలా పెంచాడు అతన్ని. అవును, అలా పెంచాడు. కొన్ని చిన్నపిల్లల ఏజ్ లో కొన్ని ఉంటాయి అలాంటి చిన్న మేనర్స్లు, చిన్నవి అవి. సో ఇంత ట్రోల్ అయ్యాడంటే అతనికి ఏదో ఆపర్చునిటీ కోసమే అయి ఉంటది ఇదంతా. సో అది మన మంచిగా అనుకోవాలి. డార్లింగ్, నీకు 100% తను అన్నట్టుగా ఇండస్ట్రీలో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుంచి దూకాలి అని డాన్స్ మాస్టర్ చెప్పే లోపల దూకేస్తాడు. ఇంకా షార్ట్ పెట్టలేదా అంటే, పెట్టలేదా సార్, మళ్ళీ అయితే పెట్టండి అంటే. అంత పిచ్చి సినిమా అంటే 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమాలో ఒక కమెడియన్ ఉన్నాడు, ఆ కుర్రాడు కొంచెం బ్లాక్ ఉంటాడు. ఎవరో సరదాగా మాట్లాడుకుంటూ జోక్ వేస్తే, అన్న అతను వింటాడన్న, పాపం ఫీల్ అవుతాడన్న అంటున్నాడు. అంత సెన్సిటివ్ గా ఆలోచిస్తాడు ఆ పిల్లాడు. అంత మేనస్ ఉంది ఆ అబ్బాయికి. నేనేదో ఈ సినిమా కోసం ఏదో ఈ సినిమా డైరెక్టర్ అయ్యాను కాబట్టి వీళ్ళని మొయ్యాలను, నాకేం లేదు, నా క్యారెక్టర్ అది కాదు. నేను అసలు ప్రభాకర్ డార్లింగ్ నా పేరు వద్దు, నీ పేరు వేసుకో డైరెక్టర్ గా, నేను ఉంటాను పక్కన అని చెప్పాను. అది నా వ్యక్తిత్వం. ఇది కేవలం మనస్ఫూర్తిగా అబ్బాయి గురించి చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 100% ఇండస్ట్రీకి పనికొచ్చే ఫిగర్ అది. మంచి కట్అవుట్, ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నాడు, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే అంతా తెలుసుకుంటాడు, చాలా గొప్ప యాక్టర్ అవుతాడు. 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను. డన్. థ్యాంక్ యూ డార్లింగ్, ప్రభాకర్ డార్లింగ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. That was very, very sweet. Now I request our producer garu, Mr. Prabhakar garu, to speak. Sir, మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తాం సార్. ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, ప్రొడ్యూసర్ ఆఫ్ ద చంద్రహాస్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి అండ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ స్టేజ్ మీద ఉన్నటువంటి క్యాచ్ అండ్ క్రూ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఇది ఒక సినిమా టీజర్ జస్ట్ రిలీజ్ ఇదే అండి, కానీ నాకు నా వైఫ్ మలేజియాకి మాత్రం ఒక ఎమోషనల్ థింగ్. అంటే మన బిడ్డ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు
ఎస్పెషల్లీ నాకు, నా సతీమణికి ఇది ఒక ఎమోషనల్ థింగ్ అండి. అంటే మనం ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తారు, చదువుకోవాలి, బాగుపడాలి అని దగ్గరుండి తీసుకెళ్తాము. అవసరమైతే పని మానుకొని కూర్చుంటాము, మనమే వెళ్తాం, మనమే తీసుకొస్తూ ఉంటాము. అలాగే ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తున్నారంటే ఏడ్ చేస్తాము, తట్టుకోలేము. మనమే అనుకుంటాము వాడు బాగా చదువుకొని బాగుపడాలని పంపిస్తుంటాం, మనకే ఏడుపు వస్తుంది. అదేంటంటే అది ఆటోమేటిక్గా వచ్చేది. అది బిడ్డ దూరం అవుతున్నాడంటే అందులో నేను బాగా సెన్సిటివ్, పైకి కనపడేంత కరుకు కాదు. ఎవ్రీ టైం ఇంటికి వచ్చాను అంటే బాబు తిన్నాడా, పాప తిన్నదా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇంకా పడుకోలేదా, విసిగిస్తుంటాను. అబ్బా నువ్వే చూసుకోవచ్చు కదా అని తను విసిగిస్తుంటాను నేను. అంటే నా ప్రాణం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారంటే వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. అది నా వీక్నెస్. చాలాసార్లు మా అబ్బాయి మా అమ్మాయి కూడా అరుస్తారు, డాడీ ఏం చంపేస్తావు ఫోన్. నాకు తెలియాలి మీరు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తున్నారు, లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఒక రకమైన పెయిన్, టెన్షన్ అందరికీ ఉంటుంది అనుకుంటే ఇలాగా తల్లిదండ్రులకి. అంటే ఇంకొకటి ఏంటంటే బయట లోకం బాగాలేదు, వీళ్ళు ఎక్కడుంటారో, ఎవరికి పలకరిస్తారో, ఏమవుతుందో, ఎవరు చేసింది వీళ్ళ మీదకి వస్తుందో, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఏమి చేయకుండానే బిడ్డని విపరీతంగా ట్రోల్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్కరికి వాళ్ళని తప్పుగా అనట్లేదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశం చెప్పే ఇది ఉంది. వాళ్ళకి డెఫినెట్ గా వీడు ఫోర్స్ చూపించేట్టు అనిపించి ఉండొచ్చు, అని ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. సో అలాగా నా బిడ్డ ఈరోజు ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలి, సంపాదించాలి అని చేయలేదండి. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం నా స్నేహితుడు వేణు అని, మణికొండలో మ్యాచ్ పాయింట్ అని మా గురువు గారు, ఆయన షటిల్ నేర్పిస్తారు. ఆయనకి వెరీ క్లోజ్ శ్రీనివాస్ మహత్. అండ్ నాకు కూడా చాలా, శ్రీనివాస్ ఫస్ట్ సినిమా కూడా నేను యాక్ట్ చేశాను. తన దగ్గర ఒక కథ ఉందన్న, చాలా బాగుంది అన్నాడు. విన్న తర్వాత ఫ్లాట్ అయిపోయాను. తర్వాత మా ఫ్యామిలీకి వినిపించాను, అందరూ బాగా నవ్వారు. అసలు ఎన్నిసార్లు 4 సిట్టింగ్స్, అంత సీనియర్ని 4 సార్లు చదివించుకున్నాం స్క్రిప్ట్ అంతా, బాగా నవ్వు వచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. అయితే సినిమా లాగా వెళ్ళాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇష్టం ఉన్న ప్రొడ్యూసర్ రావాలి. ఆయన మళ్ళీ ఆయన స్టైల్లో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అని నేను ఇక ప్రొడ్యూస్ చేద్దాం, మనమే చేద్దాము. బికాజ్ జనరల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుంటే ఇప్పుడు ఏ సినిమా వెళ్ళినా పర్లేదు, ఇప్పుడు ఏమో ఇంతమంది కాచుకొని కూర్చున్నారు, ఇది ఏం చేశాడు, ఏం పీకాడు చూద్దామని. సో డెఫినెట్ గా ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఫ్యామిలీ రావాలి. నేను మా అబ్బాయి అని చూసే ఒక 10%, 20% పీపుల్ అంతా కూడా ఫ్యామిలీ పీపుల్. వాళ్ళు చూసే సినిమా కొంచెం చూడబుల్ గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేలా ఉండాలి అని ఇదన్నీ ఆలోచించి శ్రీనివాస్ దగ్గర ఒక మంచి కథ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్, ఇంత మంచి కథని మాకు ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అన్ని తనే చేశాడు. ఈవెన్ తను ప్రతి మైన్యూట్ విషయం కూడా డార్లింగ్ ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఏమైంది పక్క నుంచి అని అనిపిస్తుంది, టెన్షన్ వస్తుంది. ఏం భయపడకు, బాధపడకు. మనం ఎలా వచ్చాము ఇక్కడికి, మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చామండి. ఆ రోజు మా దగ్గర 300 నుంచి 700 రూపాయలే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాము. దాని అంతటి కారణము నన్ను, నా వర్క్ని, నా టాలెంట్ని ఆదరించిన ప్రజలు అండ్ వాళ్ళ దాకా చేరవేసినటువంటి మీడియా. మీ అందరి దయతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఇక్కడ దాకా వచ్చాను. అదేం ప్రాబ్లం లేదు, ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి. అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, శ్రీనివాస్, ఈ సినిమాకి నువ్వు చేసినంత నాకు నా సొంత అన్నదమ్ములు కానీ మా అమ్మ నాన్నలు కానీ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బిడ్డని తన బిడ్డలా భావించాడు, ఏ రోజు ఈగోకి వెళ్ళలేదు. అంటే ఒక క్రియేటివ్ పర్సన్ పక్కన ఇంకో క్రియేటివ్ పర్సన్ ఉంటే తేడాలు వస్తుంటాయి. అదేంటంటే ప్రోడక్ట్ గురించే. అది అర్థం చేసుకున్న వాడికి రిలేషన్ ఎప్పుడు పోదు. వాడి ఈగోకి తీసుకొని పర్సనల్ గా తీసుకుంటే రిలేషన్ పోతుంది. నాకు డే 1 ఎలా ఉందో డార్లింగ్ తోటి ఈ రోజుకి అదే ఉంది. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా శ్రీనివాస్. జీవితాంతం నువ్వు ఇంకా మా వాడితో సినిమాలు చేయాలి, డెఫినెట్ గా మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. తను నా కోసం ఎక్కడ తగ్గించవచ్చు డబ్బులు అని తను అన్నావు, నేనేమో వద్దని చెప్పి పెద్దవాళ్ళని పెట్టడం, నన్ను అతను తిట్టడం. డార్లింగ్ మనం ఈ బడ్జెట్ అనుకున్నాను, నువ్వు అక్కడ తీసుకెళ్తున్నావు. లేదు డార్లింగ్, ఫస్ట్ సినిమా క్వాలిటీ ఉండాలి, ఫస్ట్ చూడబుల్ ఉండాలి, స్టోరీ ఎలా ఉంది తర్వాత పెట్టగానే అది చీప్ గా ఉండకూడదు అని చెప్పి నేను కొంచెం తన్ని బాగా హర్ట్ చేసిందంటే అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ చేశాను. నేనే చేశాను, 100% నేనే చేశాను. ప్రతిసారి తిట్టేవాడు, నేను నీకు ఒక మాట ఇచ్చినా దాటిపోయింది అని.
కానీ ఏం చేస్తాను, నాకు మంచి టెక్నీషియన్ కావాలి, మంచిది కావాలన్నప్పుడు డబ్బులు అవుతాయి. సో అలాగే చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇద్దరు. ఒకటి నా భార్య, గుండె ధైర్యంతో ఏది అడిగినా సరే, ఆ స్థలం అడిగినా, ఈ స్థలం అడిగినా, ఉంటున్న ఇల్లు అడిగినా, ఏది అడిగినా సరే నాకు ఇచ్చేసింది. అది కూడా తను కూడా వాళ్ళ బిడ్డ టాలెంట్ చూసే ఇచ్చింది తప్ప ఏదో కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు కాకుండా, నా బిడ్డ హార్డ్ వర్క్, వాడి సిన్సియారిటీ, వాడి టాలెంట్ అన్ని చూసే మనం ఈ ధైర్యం చేశాము. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి రిగ్రెట్స్ లేవండి. ఒక ఆడిషన్ లాగా ఉంటది సినిమా మీకు. అంటే వీడు ఏం చేయగలడు, ఒక పేదాస్ చేయగలడా, లేకపోతే డ్రామా చేయగలడా, కామెడీ చేయగలడా, ఎనర్జీయా, డాన్సా, ఫైట్సా, దిల్ రాజు గారు చెప్పినట్టు డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, డ్రామా వేణుమా డ్రామా ఇరుకు అన్నట్టు అన్నీ ఉంటాయి ఇందులో. సో డెఫినెట్ గా చాలా బాగా చేశాడు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ చంద్రహాస్. నీ వల్ల నాకు ఇంత డబ్బు పోయింది అనే పరిస్థితి కాకుండా నేను పెట్టిన డబ్బుకి సార్థకత చేశావని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్సలెంట్. నీ మీద ఇంత కాదు, ఇంతకంటే డబ్బు పెట్టినా బాధపడ్ను. నీ హార్డ్ వర్క్ ఇదంతా చూసిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను అందరి తరఫున. స్పెషల్ గా ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఎక్కడైనా సరే వాళ్ళకు ఒక లైఫ్, ఒక హోదా రావాలంటే ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరిస్తేనే ఎవరికైనా సరే లోకంలో ఒక పేరు వస్తుంది, ఒక బిరుదు వస్తుంది, ఒక స్టేజ్ వస్తుందండి. అలా నన్ను ఈ మాత్రం ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఆ ప్రజలు ఆదరించాలి అంటే వాళ్ళ దగ్గరికి చేరవేసేది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేది మీడియా వాళ్ళు. మీడియా సోదరులందరూ నన్ను ఎలా అయితే ఇక్కడి దాకా ఆదరించారో అలాగే నాకంటే ఇంకొంచెం ఎక్కువగా నా బిడ్డని మీరు ముందుకు తీసుకెళ్లాలని, వాడు చేసే మంచిని హైలైట్ చేయాలని, నచ్చని విషయాల్ని పక్కన పెట్టాలని మీరు కెమెరా పక్క నుంచి ఒక మీ బిడ్డలాగా అనుకొని దగ్గరికి వెళ్ళి చెప్తే చాలండి. నచ్చే విషయాల్ని అందరికీ చెప్పండి, నచ్చని విషయాల్ని వాడికి చెప్పండి. డెఫినెట్ గా తీసుకుంటాం. మీరందరూ మా ఫ్యామిలీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అండ్ ఫైనల్ గా సినిమా బతకాలి. సినిమాని అందరు చూసి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. సూపర్ ఉందని చెప్పనట్లేదు, మీకు ఎట్లా అనిపించిందో సినిమా చూసి చెప్పండి. అందరూ చూసి సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ టీజర్ లో కాదు, ప్రీ రిలీజ్ లో మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కానీ, ముఖ్యంగా మురళీధర్ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు, డీజే టిల్లు ఫాదర్. అండ్ సుజాత గారు, మధునందన్ చాలా కోఆపరేట్ చేశాడు. అలాగే నా ఫ్రెండ్ సమీర్, వీళ్ళందరూ ఎంతో మంది అంటే ఆర్టిస్టులు. నేను ఒక ఫోన్ చేస్తే అండ్ టెక్నీషియన్స్ మార్తాండికే వెంకటేష్ గారు అండ్ అస్కర్ అలీ, మా కెమెరామెన్ శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, స్వర్ణ మేడం, సాగర్ గారు అండ్ ఫైట్ మాస్టర్స్ అందరూ, పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ నేను అడిగానే వచ్చి నా బిడ్డని ఆశీర్వదించి వాళ్ళ సొంత బిడ్డలా ఫీల్ అయ్యి ఈ సినిమాని బాగా చేశారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సినిమా చూసిన తర్వాత. సో ఫుల్ ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఏమైనా మాట్లాడతారా? దసరాకి మనకి దసరా వస్తుంది, కానీ ముందుగానే 4th దసరా వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ వస్తుంది. నేను అమ్మగా అందరు అమ్మల్ని కోరుకుంటున్నాను, మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఇదే చెప్పండి, 4th ఒక్కళ్ళని పంపించండి. ఫస్ట్ నచ్చితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి. అదే నేను నా సైడ్ నుంచి అమ్మగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులు వచ్చి మా ఫ్యామిలీ అడగంగానే వచ్చి మంచి న్యూస్ని జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మీడియా అండి. చాలా హ్యాపీగా ఉంది మమ్మల్ని. ఇది మా ఫ్యామిలీ వర్క్ కాదండి, టీం వర్క్ ఇది. మా ఏ టెక్నీషియన్ లేకపోతే మా సినిమా ఇంత బాగా రాదు. సెట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ వరకు డే 1 నుంచి మేము ఎట్లా కష్టపడుతున్నామో ఈ రోజు వరకు అట్లే కష్టపడ్డామండి. ఆ మంచి ప్రోడక్ట్ని అక్టోబర్ 4th మీ ముందుకు పెడుతున్నాము. రిజల్ట్స్ మీరే చెప్పాలి. మేమైతే మా తరపు నుంచి మేము చాలా కష్టపడి మీ ముందు పెట్టాము, ఎగ్జామ్ రాసాము. రిజల్ట్స్ మాత్రం మీరే ఇవ్వాలి. నేను ఒక తల్లిగా అర్థిస్తున్నాను, అంతే. థ్యాంక్ యూ అనండా. ఇది బాధ కాదు, ఆనంద బాష్పాలు. మీరు మరి తప్పుగా అనుకోకండి, ఆనందంతో ఏడుపు వచ్చేస్తుంది దానికి. అండ్ చిన్న నాన్న నా కొడుకు అని చెప్పట్లేదు, నీకు దిష్టి రోజు నా దిష్టే తగులుతుంది. నీకు అంత బాగా చేసావురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మేడం, ఓవర్ టు దివిజ గారు.
So thank you so much, Prabhakar Garu, for your kind words about my brother. మీకు వీక్నెస్ అని అన్నారు, బట్ మాకు మీరు ఎప్పుడు స్ట్రెంగ్తే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళ గురించి మర్చిపోయాం, సారీ. ఒక సైడే ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ ఇద్దరు సైడ్ రెండు సైడ్ల ఇబ్బంది. సగం మంది ఉన్నారు, సగం మంది పారిపోయారు సినిమాలో. సో ఉన్న వాళ్ళకి, వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ చాలా బాగా కష్టపడ్డారు. సో మిమ్మల్ని ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టుంటే సారీ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. నౌ ద పర్సన్ we've all been waiting for, మీ అందరికంటే నేను కూడా చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను, మా అన్న ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతాడా అని. సో the one and only Ramnagar Bunny, attitude star, over to you. అందరికీ నమస్కారం. ఈ సినిమా రామ్నగర్ బన్నీ, ఇది మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే, ఒకటి మీ అందరికీ తెలిసిందే, బీభత్సంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది. సో అదంతా మైండ్లో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ దగ్గరుండి చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. సో నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఆడియన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్ట సినిమా కాదు. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవడు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కాన్ఫిడెన్స్. ఎస్పెషల్లీ మై ఏజ్ పీపుల్, దే వోంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్. యా, సో దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ వై యూ షుడ్ వాచ్ రామ్నగర్ బన్నీ. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం the whole team who worked behind Ramnagar Bunny. So special thanks Director Garu, darling, thank you so much. And Editor Garu Marthanake Venkatesh Gariki, thank you. And Dance Masters Baba Bhaskar Master, Shekhar Master, Swarna Master, Sagar Master, మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఫైట్ మాస్టర్స్ Joshua Master and Natraj Master and Ram Sunkara Master, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ దెన్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ కెమెరా ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఫిలిం. అస్కర్ బ్రో, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మీకు ఒక్క సాంగ్ అసలు మైండ్లో నుంచి పోదు, చివరికి నాతో కూడా పాడించాడు. అండ్ నాతో పాడించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్ గా చాలా బాగుంది, బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి సింగింగ్ ప్రొఫెషనల్లీ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్ ద సాంగ్స్ యూ విల్ బి లిజనింగ్ అండ్ యూ విల్ బి లిజనింగ్ టు దెమ్ ఆన్ లూప్ అగైన్ అండ్ అగైన్. సో మై బ్రదర్ అశ్విన్, యూ రాక్డ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మా ఫాదర్కి నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే దీని ద్వారా, ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో ఆయనదే. ఇప్పుడే కాదు, ఇక ఫ్యూచర్ లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా, ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా, ఎలాంటి పాజిటివ్ నాలో చూసినా దానికి కేవలం మా ఫాదరే రీజన్. అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు, థ్యాంక్ యూ చెల్లి. అండ్ మా మమ్మీ థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఏడవలసిన అవసరం లేదు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె తెలుసు ఆనందంతో నీకు వస్తుంది, యూఆర్ వెరీ ఇమోషనల్ పర్సన్. మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే. అది కూడా నేను చాలా ధైర్యం ఇచ్చుకున్నాను బాధపడద్దని. యా, సో దిస్ ఇస్ అ హోల్ టీమ్ వర్క్, ద ప్రాజెక్ట్, ఆల్ ద హీరోయిన్స్, దే డిడ్ ఎక్సెప్షనల్, ఫినామినల్, అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్సెస్. ఒక్కొక్కరు ఇరక్కొట్టేశారు, అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోరు.
Vismaya, Richa, Ambika, thank you so much. And also Tara madam, Ritu Mantra, thank you. ఈ రోజు తను అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు. షీఈస్ ఆల్సో అనదర్ హీరోయిన్. యా, సో 4 హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నా. అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఏ క్రింజ్ ఉండదు, సో చాలా కొత్తగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, మీరు మాట్లాడిన వాటికి అందరికీ. సో ఐ రిక్వెస్ట్, సో ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్, స్పెషల్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్న సెగ్మెంట్, ఎందుకంటే ఆ క్వశ్చన్ కి మా అన్న ఏదో ఆన్సర్స్ ఇస్తారో నాకు చాలా ఈగర్ గా వినాలని. క్వశ్చన్ ఏంటో తెలుసా నీకు ఆల్రెడీ? ఆ క్వశ్చన్స్ కొంచెం ఐడియా ఉంటుంది కదా దేని గురించో, యూనో ఏమడుగుతారు? ఆన్సర్స్ గురించి ఉంది నాకు. ఫస్ట్ టైం యాంకరింగ్ ఇలా చేయకు ప్లీజ్. అంటే వాళ్ళు ఏమడుగుతారు? క్వశ్చన్ తెలిసినట్టు చెప్తే నాకు డౌట్ వచ్చింది. See, I can expect the questions little. సో వాటికి మా అన్న ఏం ఆన్సర్ చేస్తారు, ఎలా ఆన్సర్ చేస్తారు అనేది నేను చూడాలనుకున్నాను. నువ్వు అడగదు, ఏం అడగదు.